ఇక ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సోయా పంట కొనుగోలు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు రైతులు బైఠాయించడంతో పత్తి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు సోయా రైతులు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ముందు సోయా రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో సోయా పండించిన రైతులు మరోసారి రోడ్ ఎక్కడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో గత నెల రోజులుగా కూడా సోయా పంట కొనుగోలును అర్ధాంతరంగా ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, అలాగే బంద్ సైతం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో సోయా పంట కొనుగోలు చేస్తామని చెప్పడంతో దాదాపు 2000 క్వింటాల సోయా పంటను రైతులు 140 మంది రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ కు తీసుకురావడం జరిగింది. అయితే నాఫెడ్ మాత్రము నాణ్యత లేదని చెప్పేసి ఈ సోయా పంటను కొనడానికి నిరాకరించింది. దీంతో గత 3 రోజులుగా పడిగాపులు వస్తున్న రైతులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మార్కెట్ ప్రధాన గేటు ఎంత బైఠాయించి ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారులు కొంటామంటేనే తాము మార్కెట్ యార్డ్ కు సోయా పంటను తీసుకొచ్చామని, ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత నాణ్యత లేదని చెప్పేసి కొనుగోలు చేయడానికి తిరస్కరించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ప్రధాన గేటు వద్ద బైఠాయించడంతో దాదాపు 2 గంటల నుంచి ఆందోళన కొనసాగుతుంది. దీంతో ఇటు పత్తి కొనుగోలు కూడా సైతం నిలిచిపోవడానికి భారీగా మార్కెట్ యార్డ్ ఎదుట పత్తికి సంబంధించిన లోడ్లు భారీ వాహనాలలో నిలిచిపోవడం జరిగింది. అయితే గత నెల రోజులుగా కూడా తాము ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఏమైనా స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే జిల్లాలో కేంద్ర పూర్తిగా ఈ కొనుగోలు చేయడం నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సైతం వినతి పత్రం సమర్పించిన ఇప్పటివరకు కూడా గత 4 రోజులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రైతుల ఆందోళన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టంగా హామీ ఇవ్వాలా, లేదంటే కొనుగోలు వెంటనే ప్రారంభించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ మాత్రం ఇంకా రాలేదు. ఆర్డీఓ మాత్రం వచ్చి రైతులను, అలాగే రైతు సంఘాల నాయకులను వాళ్ళను రైతులకు స్పష్టంగా కొంటామని చెప్తున్నప్పటికీ కూడా రైతులు మాత్రము తమకు కొనుగోలు ప్రారంభిస్తే తప్ప ఈ ఆందోళన విరమించలేదని చెప్పడం జరుగుతుంది. అయితే గత నెలలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుంది. అర్ధాంతరంగా సోయా పంటను కొనుగోలు నిలిపేయడం తప్ప ఇటు మొక్కజొన్నకు సంబంధించిన కొనుగోలు నిలిపేయడం జరిగింది. అయితే ఇప్పటికే కేవలం 1,20,000 క్వింటాలు మాత్రమే జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 7 లక్షల క్వింటాల పంట పండింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు నాఫెడ్ కానీ, ఇటు మార్కెట్ కానీ 3 లక్షల క్వింటాలు కొనే అవకాశం ఉన్నప్పుడు కూడా కేవలం 1,20,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలులను ప్రారంభించాలని, అలాగే సోయా పంట పండించిన రైతుల మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేని పక్షంలో మాత్రం తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం దిగి వచ్చి ఖచ్చితంగా ఈ కొనుగోలును చేపట్టాలని, లేదంటే జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ తప్పితే తాము ఈ ఆందోళన విరమించలేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.